ఇది అన్న తమ్ముళ్ళ ప్రేమ కోసం ఈ యొక్క పాట. రాత రాసినావు బ్రహ్మదేవుడా, కైలాసమందున్న తండ్రీశ్వరా. రాత రాసినావు బ్రహ్మదేవుడా, కైలాసమందున్న తండ్రీశ్వరా. రాత రాసినావు బ్రహ్మదేవుడా, కైలాసమందున్న తండ్రీశ్వరా. నా భర్తయాడున్నడో నాకు కానరాడు, యాదగిరి ఆడున్నడో నాకు కానరాడు. యాడ ఉన్నగానే మమ్మల్ని ఎదురు చూసేవాడు, యాడ ఉన్నగానే పిల్లలని ఎదురు చూసేనమ్మా, యాడ ఉన్నగానే అన్నలు ఎదురు చూసేనమ్మా, అన్నలు ఎదురు చూసేనమ్మా. ఈరోజు యాదగిరి గారి పట్టుకున్నప్పుడు తన అన్నదమ్ములతో ఏ విధంగా కలిసిమెలిసి భోజనం చేసుకుంటూ మరి ఆ యొక్క అన్నయ్యటువంటి చంద్రయ్య, సురేష్, అశోక్, నరేందర్ వాళ్ళు తమ్ముడు లేడని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే ఈరోజు వినవలసిన మాటలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నాడు తమ్ముడా. యాదగిరి ఆకలితో అలమటిస్తున్నాడు, ఎవరు లేరని ఏడుస్తున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు, ఎవరు లేరని ఏడుస్తున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు, ఎవరు లేరని ఏడుస్తున్నాడు, ఎవరు లేరని ఏడుస్తున్నారు. ఎక్క ఉన్నాడు, యాడ ఉన్నాడు, ఎంత వెతికినా కానరాడు, మానవుడి ఆడున్నాడు మాకు కానరాడు, యాదగిరి ఆడున్నాడు మాకు కానరాడు. మీరేమో చెప్పరమ్మా తమ్ముడు యాడున్నాడు, మీరైనా చెప్పరమ్మా తమ్ముడు ఆడున్నాడు. యాడ ఉన్నగాని మమ్మల్ని ఎదురు చూసేవాడు, ఉన్నగాని మమ్ములు ఎదురు చూసేవాడు. ఆడున్నాడు మాకు కనరాడు, యాదగిరి ఆడున్నాడు మాకు కనరాడు. మరి కొడుకైనటువంటి ప్రాణప్రసాద్ కన్న తండ్రి లేడని కన్నీళ్లు కారుతో ఈరోజు కన్న తండ్రి అయినటువంటి యాదగిరి గారిని కొడుకు భానుప్రసాద్ ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నానంటే, ప్రేమతో పిల్లల పెంచినవయ్యా నానా, మా నానా, ప్రేమతో మమ్మల్ని పెంచినవయ్యా, కడుపు తిండితో కడుపు నిండినా, పిల్లల పెంచినవయ్యా, కడుపు తీపితో కడుపు నింపినావు. ప్రేమతో నన్ను పెంచినవయ్యా, కడుపు తిండితో కడుపు నిండినా, మమ్ముల పెంచినవయ్యా, కడుపు తీపితో కడుపు నింపినావు. నీడలేదని నీడనిచ్చినావు, ధనము లేదని ధనమునిచ్చినావు, ఆడున్నాడు మాకు కానరాడు, యాదగిరి ఆడున్నాడు మాకు కానరాడు. రాత రాసినావు బ్రహ్మదేవుడ, కైలాసమందున
తండ్రి ఈశ్వర రాత రాసినావు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర రాత రాసినావు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర రాత రాసినావు బ్రహ్మదేవుడ కైలాసమందున తండ్రి ఈశ్వర తమ్ముడు యాడున్నాడో మాకు కానరాడు తమ్ముడు యాడున్నాడో మాకు కనరాడు యాడ ఉన్నదాని మమ్ముల ఎదురు చూసేవాడు యాడ ఉన్నదాని మమ్ముల ఎదిరి చూసేవాడు మరి యాదగిరి గారి భార్య అయినటువంటి నిర్మలమ్మతోటి తన కష్ట సుఖాలు ఏ విధంగా పంచుకుందో కానీ ఈరోజు నిర్మలమ్మ యాదగిరి గారిని ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నదంటే ఏ దారిలో నిన్ను తీసుకెళ్ళను అయ్యా యాదగిరి ఏ దారిలో నిన్ను తీసుకెళ్ళను ఎక్కడ నిన్ను దాచిపెట్టను ఈ దారిలో నిన్ను తీసుకెళ్ళేను ఎక్కడ నిన్ను దాచిపెట్టేను ఏ దారిలో నిన్ను తీసుకెళ్ళను ఎక్కడ నిన్ను దాచిపెట్టను ఈ దారిలో నిన్ను తీసుకెళ్ళేను ఎక్కడ నిన్ను దాచిపెట్టేను ఇల్లు చీకటి చేసిపాయను భార్య భర్తలను విడదీసినాడు నా భర్త యాడున్నాడో మాకు కనరాడు యాడగలు యాడున్నాడో మాకు కనరాడు యాడ ఉన్నదాని మమ్ముల ఎదురు చూసేవాడు యాడ ఉన్నదాని మమ్ముల ఎదిరి చూసేవాడు యాదగిరి నారాయణున్నాడో మాకు కనరాడు యాదగిరి యాడున్నాడు మాకు కనరాడు మరి యాదగిరి గారి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఎన్ని దేవుళ్ళ మొక్కిదో కానీ ఈ రోజు ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారంటే యాదగిరి గారిని ఎన్నో కష్టాలు నీవు పడ్డవు ఎన్నో కష్టాలు నీవు పడ్డవు ఎన్నో బాధలు నీవు పడ్డవు ఎన్నో కష్టాలు నీవు పడ్డావు ఎన్నో బాధలు నీవు పడ్డావు ఎన్నో కష్టాలు నీవు పడ్డవు ఎన్నో బాధలు నీవు పడ్డవు ఎన్నో కష్టాలు నీవు పడ్డావు ఎన్నో బాధలు నీవు పడితివో దేవతలందరినీ వేడుకున్నావు ఈనాడు మమ్ముల ఎడబాపినాడు మానవ యాడున్నాడో మాకు కనరాడో మానవ యాడున్నాడో మాకు కనరాడు యాదగిరి యాడున్నాడో మాకు కనరాడో యాదగిరి యాడున్నాడు మాకు కనరాడు యాడవున్నగాని మమ్ముల ఎదురు చూసేవాడు యాడ ఉన్నదాని మమ్ముల ఎదిరి చూసేవాడు మాకు కనరాడు మాకు కనరాడు పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు ఈ యొక్క మానవ శరీరంలో 84 లక్షల తర్వాత లభించేది ఎన్నో జన్మల పుణ్య ఫలము మరవలేనిదే మానవ జన్మో ఎన్నో జన్మల పుణ్య ఫలము మరవలేనిదే మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలము మరవలేనిదే మానవ జన్మో ఎన్నో జన్మల పుణ్య ఫలము మరవలేనిదే మానవ జన్మ మరిచిపోతే నర జన్మతో ఏమి తిరుగత మార్గమున్నతో మానవ యాడున్నాడో మాకు కనరాడు యాదగిరి యాడున్నాడో మాకు కనరాడు ఉప్పుగూడలోని శ్రీ గురు బాబన్న సత్యమైన మాట మాకు చెప్పెను గోడలోని శివుడు బాబన్న సత్యమైన మాట నాకు చెప్పెను ఉప్పుగూడలోని శ్రీ గురు బాబన్న సత్యమైన మాట మాకు చెప్పెను గోడలోని శివుడు బాబన్న సత్యమైన మాట నాకు చెప్పెను దోషములేని మోక్షముతోటి ఆడవున్న కాని కోటి వందన సమ్మానాన యాడున్నాడో మాకు కనరాడో
ఎగిరి దూకేవాడు అమ్మ మీరైన చెప్పరమ్మా యాదగిరి ఆడుతాడా మీరైన చెప్పరమ్మా ఎగిరి ఆడుతాడు అయ్యా మీరైన చెప్పరయ్యా యాదగిరి ఆడుతాడా మీరైన చెప్పరయ్యా ఎగిరి ఆడుతాడు సద్గురు మహారాజ్ కి జై జై బోలో యాదగిరి గారి ఆత్మ శాంతికి జై